వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఊరు నుంచి వెళ్ళొచ్చిన తర్వాత వచ్చి మనం రిటర్న్ హోమ్ వచ్చిన తర్వాత నా వర్క్ అయితే ఇన్కంప్లీటే ఉంటుంది. ఎంత కంప్లీట్ చేయాలని చూసినా కూడా ఇన్కంప్లీటే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అవుతుంది. ఇప్పుడైతే అంటే నేను 2 days వ్లాగ్ కంటిన్యూగా తీసాను అనమాట. వచ్చిన రోజు హెవీ వర్క్ ఉంది. అంటే ఇంట్లో మొత్తం జెంట్స్ ఉంటారు కానీ వాళ్ళు స్వీప్ చేయలేరు, మాప్ చేయలేరు కదా. సో అందుకోసం ఇంకా నేను వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. అదేం వీడియో షూట్ చేయలేదులేండి, టైం సరిపోలేదు, అందుకోసం ఏం వీడియో షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో నేను వచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. మనం డోర్స్ వేసి ఉంటాం కదా, ఆ స్మెల్ అనేది ఓ రకంగా వస్తుంది. అందుకు ఇంకా డోర్ మొత్తం ఓపెన్ చేసి సాంబ్రాన్ వేసేసాను అనమాట. ఇంట్లో వచ్చేటప్పుడు కుంకుడుకాయలు కూడా తీసుకొని వచ్చాను. ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆవకాయ అండ్ కుంకుడుకాయలు. సో ఇప్పుడైతే గ్రాసరీ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. ఆల్రెడీ ముందే తెచ్చుకుందాం అనుకున్నాను, ఎందుకులే వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను గ్రాసరీ షాపింగ్కి అయితే వచ్చాను. ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటామన్నమాట. అంటే అన్నీ తెచ్చుకున్నాంలే, ఉంటాయిలే అని, ఇంట్లో ఉంటాయి కదా అని అనుకుంటాము, కానీ ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటామన్నమాట. ఈ మధ్య పిల్లలకి మార్నింగ్ 7:20కి అంతా బస్సు వస్తుంది కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండలేదు. సో అందుకోసం నేను బ్రెడ్ జాము ఇట్లా తీసుకొని వెళ్దామని చెప్పేసి, అంటే కార్న్ ఫ్లేక్స్ ఇట్లాంటివి అయితే మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశ రొటీన్గా కదా, వాళ్ళకి ఎక్కువ తినాలని అనిపించదు. అందుకోసం ఇంకా నాకు కూడా ఇంకా లిక్విడ్స్ అయిపోయాయి. సో అవి తీసుకొని పిల్లలకి స్నాక్స్ ఏమైనా తీసుకొని వద్దామని చెప్పి వచ్చా అనమాట జ్యోతి మాల్కి. సో ఇక్కడైతే ఆయుర్వేదిక్వి సోప్స్ ఉన్నాయి. సో ఈ సోప్స్ ఏమంటే చూస్తున్నాను, బట్ ఈ సోప్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అంట, 153 ఎంతో ఉంది. సో ఎందుకులే ఊరికే తీసుకెళ్తాను. కానీ లాస్ట్ టైం కూడా కొర్ర బియ్యం అలాంటివి తీసుకొని వెళ్ళాను, మిల్లెట్స్ తీసుకొని వెళ్ళాను, యూజ్ చేసింది లేదనమాట. అన్నీ తీసుకొని వెళ్తాను కానీ యూజ్ చేయను. సో అందుకోసం ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ అని చెప్పేసి మామూలుగా పిల్లలకి స్నాక్స్ వరకు తీసుకొని వచ్చేసి, సో స్నాక్స్ తీసుకున్న తర్వాత పిల్లలకి చూపెట్టకూడదు, మెయిన్ అదే అనమాట. మెయిన్ పిల్లలకి చూపించామనుకోండి ఒకటే రోజు అయిపోగొట్టేస్తారు. సో వాళ్ళకి చూపెట్టకుండా ఇవ్వాలని, అందుకే పిల్లల్ని కూడా పిలుచుకొని రాలేదు. వాళ్ళు వస్తే బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో లేటర్ ఆన్ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ ఒక్కోసారి నాకు టైం ఉందనుకోండి, చపాతీకి మధ్యలో ఆయిల్ వేసి పౌడర్ వేసి చపాతీ ఫోల్డ్ చేసి చేస్తే మనకి పొరలు వస్తుంది కదా. సో అలా చేద్దామనే ట్రై చేశాను. 1-2 చేశాను. ఇంకా తర్వాత ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి మళ్ళీ నార్మల్ చపాతీనే చేయాల్సి వచ్చింది. టైం ఉంటే చేస్తానండి, ఎందుకంటే ఇట్లా హెల్పింగ్ హ్యాండ్ ఒకటి ఏదో ఒకటి ఉండాలి. ఒక్కదాన్నే చేసుకోవాలి. అందులో ఊరు నుంచి వచ్చిన తర్వాత గ్రాసరీ తీసుకొని వచ్చి ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి అంటే కూడా సింగిల్ హ్యాండ్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదండి. సో అందుకోసం హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి అంటారు. ఈ మధ్య ఏంటంటే ఇంకా ఆల్రెడీ 2 days 3 days అయిపోతుంది పాప కాలేజ్కి వెళ్ళాక. ఇంకా తను హెల్ప్ చేస్తానని హెల్ప్ అడగడానికి కూడా లేదు, ఎందుకంటే తను చదువుకోవాలి. ఇంకా ఆల్రెడీ 4-5 days అయిపోయింది కదా కాలేజ్ వెళ్ళక. సో అందుకోసం నేను ఒక్కదాన్నే ఇక్కడ కష్టపడిపోతున్నాను. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవండి, వెజిటేబుల్స్ కూడా తీసుకొని రావాల్సి ఉండే. ఇంకా ఈరోజు టైం అయిపోయింది కదా, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి పిల్లలు ఇంట్లో ఉంటారు, అందుకోసం త్వరగా వచ్చేసాను. నెక్స్ట్ డే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. అండ్ వచ్చేటప్పుడు ఫ్రెష్గా మటన్ అయితే కనిపించింది. అండ్ కనిపించిన తర్వాత మనం ఊరికే ఉంటామా చెప్పండి. అండ్ ఈ మధ్యకాలం అంటే ఒక 2-3 days అవుతుందండి, లాస్ట్ సండే తెచ్చుకోలేదు. అండ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే చికెన్ కర్రీ. ఎంతైనా మనం ఇంట్లో చేసుకోవడం వేరు, వేరే మనం బయటకు వెళ్ళినప్పుడు తినడం వేరనమాట. ఎప్పుడైనా సరే నాకు ఇంట్లో నేనంతటా నేను చేసుకుంటేనే నాకు నచ్చుతుంది ఏదైనా సరే. సో ఇక్కడైతే లాస్ట్ చపాతీ ఇది, అందుకు ఇంకా అట్లా అయిపోయింది. సో ఇప్పుడైతే మేము డిన్నర్లోకి కొంచెం చపాతీ అండ్ మటన్ కర్రీ చెప్పాను కదా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చానని చెప్పేసి. సో మటన్ కర్రీ మా వారు ఇంకా రాలేదన్నమాట, ఆయన వచ్చేలోపు ఇంకా రెడీ చేసి పెట్టేసాను అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళాను గ్రాసరీ తెచ్చుకోవడానికి. అండ్ ఏవైనా సరే నేను ఒక్కదాన్నే వెళ్తాను అనమాట. నాకు
నాకు కావాల్సినవి నేను తీసుకొని వస్తాను. ఎప్పుడైనా సండే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మటుకు ఆయన వస్తారు. లేదు అంటే ఇంకా నాకేం కావాలో అవి చూసుకొని వచ్చేస్తాను. సో ఇక్కడైతే చపాతీ చల్లగా కాకుండా హాట్ బాక్స్లో వేసి పెట్టాలి. అంటే టిష్యూ పేపరు పిల్లలకి చూపిస్తే, మెయిన్ మా బాబుకు చూపిస్తే వాడు ఏం చేస్తాడంటే టిష్యూ పేపర్ మొత్తం వేస్ట్ చేసేస్తాడు ఫస్ట్ అయితే. సో ఇంకైతే నైట్ డిన్నర్ చేసేసి ఇది మొత్తం క్లీన్ చేసేసానండి. బట్టలు ఉన్నాయి. మనం ఊరికి వెళ్ళేది ఒక రోజు 2 రోజులు అని కాదు మ్యాటరు. సో మనం ఇంట్లో ఎంత పని ఉంటుందంటే ఊరు వెళ్ళొచ్చినా కూడా బోల్డంత పని అయితే ఉంటుంది. సో ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా లేడీస్ ఇల్లంతా ఎట్లయిపోతుంది అంటే అంత చిందరవందర అయిపోతుంది. ఇంకా నేను వచ్చి ఇంట్లో వాటర్ పోసి నీట్గా కడిగేసాను, బయట కూడా వాటర్ పోసి నీట్గా కడిగేసాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ కాఫీ తాగాలి. లేకపోతే చాలా రోజులు అయిపోయింది, అంటే 2 వీక్స్ అవుతుంది నేను కాఫీ సరిగ్గా తాక. అంటే అడపదడప ఒక్కోసారి అప్పుడొకసారి తాగుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేనేం బ్రేక్ఫాస్ట్ చేయను, ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా నాకు కూడా టైం అవుతుంది కదా. సో ఇప్పుడే వెళ్ళారనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళారు. అందుకోసం ఇంకా ఎమ్మటే నేనేమి కసువు చిమ్మడం కానీ ఇట్లా ఏం చేయను అనమాట. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తాను నా వర్క్ అనేది. అంతలోపు ఊరికే ఎందుకు ఉండడం చెప్పండి, అందుకోసం నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ చాలామందికి నా డైలీ వ్లాగ్స్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలీ వ్లాగ్స్ తీయడానికి నాకు కూడా వీలు పడట్లేదు అనమాట. అంటే డైలీ మనము ఇదే రొటీన్ వ్లాగ్ అయితే మరీ బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి డే బై డే గ్యాప్ ఇస్తున్నాను. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. దానికి తోడు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా ఆ టైంలో ఈవినింగ్ టైంలో మనం ఏం చేస్తాం చెప్పండి, బయటకు వెళ్ళలేం కదా. అందులోనూ మనకు సిటీ నుంచి ఇక్కడికి కొంచెం దూరం ఉందన్నమాట. మేము వచ్చేదే పాపను పిలుచుకొని నేను వచ్చేస్తాను, 5:30 అయిపోతుంది. ఆ టైంలో మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలి అంటే కూడా కొంచెం టైం పడుతుంది. అందుకోసం ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు షూట్ చేస్తూ ఉంటాను నేను. సో ఓకే, పాలు చల్లగా అయిపోతున్నాయి. అసలే నాకు లైటర్ పని చేయడం లేదు, మ్యాచ్ బాక్స్ కూడా అయిపోయింది అన్నమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కాఫీ అంటే పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి పాలు ఇస్తాను. ఒక్కోసారి వాళ్ళు పాలు తాగుతా అంటే ఇస్తాను, లేకపోతే అది కూడా లేదండి, తాగరు. మార్నింగ్ పిల్లలు వెళ్తారు కదా, ఆ హడావుల్లో ఎక్కడివక్కడ వేసేస్తా అనమాట. మార్నింగ్ టైం అయితే ఇగో ఇట్లా ఉంటుంది అనమాట, ఇల్లంతా చిందరవందరగా. టైంకి ఈ లైటర్ కూడా పనిచేస్తలేదు. ఈ లైటర్కి ఏమొచ్చిందో ఏమో. ఇది ఏం చేశానంటే నేను ఇవన్నీ క్లీన్ చేస్తాను కదా, అప్పుడు నేను వాటర్లో వేసేసిన దాన్ని లైటర్ని, అందుకే అది పనిచేస్తలేదు. పిల్లలకైతే ఈరోజు దోశ వేసి ఇచ్చాను. అండ్ కర్డ్ రైస్ పెట్టాను అనమాట. ఇది మా బాబుది కర్డ్ రైస్, వాడు వద్దని చెప్పి ఓన్లీ దోశ ఒక్కటి తీసుకెళ్ళాడు. నేనైతే రైస్, మామిడికాయ చట్నీ ఏమన్నా ఉంటే అవి తీసుకొని వెళ్తాను. ఇంకా నేనేం తినాలని అనిపించట్లేదు, ఎందుకంటే ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళేసరికి టైం సరిపోదన్నమాట. అందుకోసం ఈలోపు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. సో ఛాన్సేపు అయింది. ఇంకా నేను కాఫీ తాగేలోపు ఈ బట్టలు కూడా అయిపోతాయి, ఆరేస్తే ఒక పని అయిపోతుంది. సో అంటే ఇది 7 kgs అండి, అందుకోసం ఎక్కువ పట్టవన్నమాట. 2 times వర్షం పడుతుందండి, అంటే కంటిన్యూగా వర్షం అయితే పడుతుంది. సన్నగా చినుకులు ఉంటాయి కదా, అవి చినుకులు అయితే రాలుతున్నాయి అనమాట. ఫుల్గా అన్నా పడితే ఒక రకంగా బాగుంటుంది, అట్లా ఫుల్గా పడట్లేదు, అట్లా ఆగట్లేదు. కొంచెం లైట్గా వర్షం అయితే ఉంది, క్లౌడీగా ఉందన్నమాట బయట వాతావరణం. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసినాను, కానీ అవి బట్టలు సరిగ్గా ఆరకపోతే ఒక రకమైన స్మెల్ వచ్చేస్తాయి అవి. సో పోయేంత వరకు కొంచెం ఎండ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. సో చూడాలి, ఫస్ట్ అయితే కాఫీ తాగుదాం, ఇవి కూడా చల్లగా అయిపోతుందేమో. ఇప్పుడు టైం 8:20 అవుతుంది. ఇంకా బట్టలన్నీ ఆరేసి స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసుకోవాలి. అది చెప్పాను కదా, మాకు స్టవ్ కట్ట కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట.
మనం ఎంత కొంచెం చిన్న వర్క్ చేసినా సరే అది మొత్తం గలీజ్ అయిపోతుంది. సో అందుకోసం క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు కాఫీ తాగుదాం. ఇందాక ఒక సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ వాషింగ్ మిషన్ అయిపోయిందని చెప్పేసి సౌండ్ వచ్చిందన్నమాట. సో పిల్లల బట్టలు అయితే కొంచెం మురికి పట్టిస్తారు కదా, అందుకోసం హాట్ వాటర్లో కొంచెం సర్పేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తాను. సో అప్పుడైతే నీట్గా క్లీన్ అవుతాయండి. లేకపోతే పిల్లలు ఎక్కువగా మాపేస్తుంటారు కదా, సో అలా చేయడం వల్ల కొంచెం ఎక్కువ. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసాను. ఇంకా అవన్నీ సామాన్లు తోమాను కదా, అవన్నీ వాటర్ అంతా కిందికి పడిపోయిన తర్వాత నీట్గా తుడిచి సెల్ఫ్లో పెట్టేస్తాను అనమాట. అండ్ చాలా రోజులు అయిపోయిందండి సెల్ఫ్లో కూడా పేపర్స్ మార్చేసి. ఇంకా ఈ సండే ఏమన్నా ఎక్కడ ప్లాన్ లేకుంటే, ఎక్కడ వెళ్ళేది లేకుంటే సెల్ఫ్ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇంతే కదండి, డైలీ రొటీన్ ఇట్లనే ఉంటుంది అనమాట. లేడీస్ అంటే ఇంక ఇంట్లో ఎక్కువ శాతం కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత మనము ఇట్లా న్యూస్ పేపర్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఇట్లా తుడిచేసామనుకోండి నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఎవ్రీడే ఇట్లా క్లీన్ చేసిన తర్వాత నీట్గా తుడిచేస్తాను. సో ఈవినింగ్ వస్తేనే నాకు కొంచెం ఈజీగా అవుతుంది అనేసి. ఇంకా ఇక్కడైతే నేనేం వాటర్ వేసి కడుగుతాను, కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ వాటర్ ఏమీ వేయలేదు. సో ఇట్లా న్యూస్ పేపర్తో క్లీన్ చేసేస్తున్నా. చాలా బాగా ఉందండి అసలు ఇది వాల్ స్టిక్కర్. చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే మంచిగా ఎంత వాటర్ వేసినా కూడా ఏం పాడవ్వలేదు. సో ఇదైతే నా బాక్స్. సో రైస్ అయితే కొంచెం పెట్టుకున్నా. ఇంకా ఏం కర్రీస్ ఏం అవసరం లేదు నాకు. కొంచెం మామిడికాయ చట్నీ వేసుకొని వెళ్ళిపోతా అనమాట, ఏం కర్రీస్ అవసరం. సో ఇదండి, ఇప్పటికైతే నా పని అయిపోయింది. ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్.